ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పంతం అమెరికాది. ఇక ఇజ్రాయెల్ కు అమెరికా ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. యూకే కూడా జతకట్టింది. మరి వెనక ఉండి ఇరాన్ ని ముందుకు నడిపిస్తోంది ఎవరు? చైనా శాటిలైట్ సాయం తెరపైకొచ్చింది. మరికొన్ని దేశాలు రణరంగంలోకి రాబోతున్నాయా? పరిణామాలు థర్డ్ వరల్డ్ వార్ కి బాట వేస్తున్నాయా? నివురుగప్పిన నిప్పు పశ్చిమాసియాకు ముప్పులా మారింది. సెంట్రల్ ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. వైస్ వర్సా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై మిసైళ్లు ప్రయోగిస్తోంది. అయితే అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కు సపోర్ట్ గా బ్రిటన్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. అమెరికా, బ్రిటన్ ఫైటర్ జెట్లు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులను అడ్డుకుంటున్నాయి. ఇజ్రాయెల్ కు మద్దతుగా యూకేతో పాటు అమెరికా మిత్ర దేశాలు సీన్లోకి వస్తున్నాయి. మరి ఇరాన్ సంగతేంటి? రష్యా, మలేషియా, పాక్ ఇరాన్ పై దాడులను ఖండించాయి. ట్రంప్ వైఖరిపై యూరప్ దేశాలు ఆక్షేపం వ్యక్తం చేశాయి. అయితే ఇజ్రాయెల్ కు చైనా శాటిలైట్ సాయం వార్ ఫ్రేమ్ లా ఫ్లాష్ అయింది. చైనా శాటిలైట్ల నావిగేషన్ ఆధారంగానే గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ కు, అమెరికాకు మద్దతుగా ఉన్న గల్ఫ్ దేశాలపై గురిపెట్టింది ఇరాన్. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా సహా పలు ప్రాంతాల్లో మిసైల్స్ దాడులు చేసింది. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై అటాక్ చేస్తే ఇరాన్ కూడా అందుకు ధీటుగా బదులిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతిస్తున్న గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది. అమెరికా బేస్ క్యాంపులో ఉన్న బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, ఇరాక్ పై ఏకకాలంలో మిసైల్స్ ప్రయోగించింది. దేనికైనా రెడీ అని ట్రంప్ కు సవాల్ విసిరిన ఇరాన్, అమెరికాకు మద్దతిస్తున్న గల్ఫ్ దేశాలను టార్గెట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరాన్ దాడులతో 8 గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని మూసేశాయి. మరోవైపు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కు మద్దతుగా బ్రిటన్ ఎంట్రీ ఇవ్వడంతో యుద్ధ తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా ఇరాన్కి మద్దతుగా చైనా కానీ, రష్యా కానీ, నార్త్ కొరియా కానీ వస్తే ఇరాన్ బలం పెరిగే అవకాశం ఉంది. అమెరికాకి, ఇజ్రాయెల్కి మద్దతుగా మరి నేటో కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ వస్తాయా రావా అనేది వేచి చూడాలి. ఇప్పటి వరకు పాత ఆయుధాలను వాడాం, ఇక అసలు సత్తా చూపిస్తామని హెచ్చరించింది ఇరాన్. కానీ ట్రంప్ మళ్లీ తన వార్నింగ్ కార్డు వదిలారు. ఇరాన్ ఇప్పటికైనా మాట విని అణ్వాయుధాలను వదులుకోవాలి, లేదంటే ఇరాన్ ను స్మాష్ చేస్తామని హెచ్చరించారు. ఇక ఇరాన్ వ్యూహాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అమెరికా సహా దాని మిత్ర దేశాలను టార్గెట్ చేయడం ఒక ఎత్తైతే, హార్మోజ్ జలసంధిని మూసివేయడం మరో సంచలనం. 30% ముడి చమురు రవాణా అయ్యేదే హార్మోజ్ జలసంధినే. కీలు ఎరిగి వాత పెట్టినట్టుగా ఇరాన్ పావు కదిపింది. వార్ ఫ్రేమ్ లో మిసైళ్ల మాదిరి ఇరాన్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండే ప్రమాదం ఉంది. ఇండోనేషియా, మలేషియా మధ్య మలక్కా స్ట్రైట్స్ నుంచి మరి పసిఫిక్ మహాసముద్రం వరకు, తద్వారా జపాన్కి, కొరియాకి ఆయిల్ నిల్వలు ఏమైనా నిలిచిపోతాయా? మరి భారతదేశానికి రావాల్సిన ఆయిల్ నిల్వలు కూడా ఏమైనా నిలిచిపోతాయా? రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ తీసుకుంటున్నా కానీ మరి ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి వచ్చిన ఆయిల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇలా ఇది ఒక ఆర్థిక యుద్ధంగా, మిలిటరీ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్గా ఆల్రెడీ మారిపోయింది. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు ఐక్యరాజ్య సమితి ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ పై స్పందించింది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, శాంతియుతంగా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించింది.